హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్. నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిందండి. కొంచెం వర్క్ బిజీలో ఉండి వీడియో అయితే పెట్టలేకపోయాను. కానీ మళ్ళీ నిన్న నుంచి అంటే ఒక 1 వీక్ నుంచి కొంచెం షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. కానీ చాలా బాగా రెస్పాన్స్ అయ్యి చాలా బాగా చూస్తున్నారు. మీరు నా వీడియోస్ చూసినప్పుడల్లా కొంచెం బాధేస్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ 5000కి దగ్గరగా ఉన్నారు. నేను ఏ కంటెంట్ పెట్టాలో తెలియక కొంత వీడియోస్ పెట్టలేకపోతున్నాను. కానీ నా వీడియోస్ చాలా బాగా చూసి లైక్స్ చేసి నన్ను చాలా ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ రన్ అవుతూ ఉంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలామంది సక్సెస్ అవుతున్నారు. నేను ఎందుకు ఆపేయాలని చెప్పి మళ్ళీ నేనైతే కొంచెం ధైర్యం తెచ్చుకుని చేయడం అయితే జరుగుతుంది. కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అన్నమాట. అంతమంది చేస్తున్నప్పుడు మనం చేయలేమని అందుకని వీడియో అయితే చేస్తున్నాను. మనం ఏదన్నా కొంచెం ఒక వీడియో పెట్టామంటే దానివల్ల యూజ్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల కూడా మీకు యూజే ఉండదు, కానీ కొంచెం నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఇది గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి 14 months అవుతుంది, 14 నెలలు అయింది. కానీ వచ్చినప్పటి నుంచి చాలా అంటే 1 year స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను. తర్వాత దేవుడి దయ వల్ల నా వర్క్ మారి ఇప్పుడు కొంచెం ఒక 4-5 months నుంచి మాత్రం ప్రశాంతంగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అందుకే వీడియోస్ కూడా మళ్ళీ పెట్టగలుగుతున్నాను. ఎందుకంటే గల్ఫ్లో ఉన్నంతసేపు మనకి ఎంత సంపాదించినా అది మన చేతిలో ఉండదన్నమాట. ఎందుకంటే నెలాఖరు అయ్యేసరికి మళ్ళీ జీతం అంతా ఇంటికి పంపించేసేయాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నంతసేపునే డబ్బులు ఉంటాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ మామూలే. కానీ అలా అవ్వకూడదు ఈసారి. ఎలా అయినా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ యూట్యూబ్ అయితే రన్ చేయాలనుకుంటున్నాను. నా షార్ట్స్ వీడియోస్ ఎలా అయితే చూసి ఆదరిస్తున్నారో అలానే ఈ పెద్ద వీడియోలను కూడా మీరు చూస్తారని ఐ హోప్. నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం అంత రాదు, ఏమీ అనుకోకండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలో నాకు కామెంట్లో పెడితే నేను మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు నేను చేస్తాను. ఇప్పటి నుంచి కనీసం రోజుకు ఒక వీడియోని అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఎలా అయినా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. మళ్ళీ నేను ఇండియాకి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ గల్ఫ్కి రాకుండా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాలి. పిల్లల్ని, అమ్మ నాన్నల్ని, బాధ్యత అన్నీ